ఇప్పుడు నైట్లో పునుకులు ఉండవు కదా బా అనుకుని మళ్ళీ అన్న మా అందరికీ బుజ్జిగాడు అనేది అసలు ఐకానిక్ అన్న ఎమోషన్. కానీ నేను మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఇది చెప్దాం అనుకున్నా, నాకు ఏక్ నిరంజన్ ఫేవరెట్ అన్న. నాకు నిజంగా ఏక్ నిరంజన్ అంటే పిచ్చి. ఎందుకంటే చోటు క్యారెక్టర్లో యాటిట్యూడు అది అది అదొక ఇర్రిప్లేసబుల్ యాటిట్యూడ్ అన్న. చాలా అండర్ రేటెడ్ జెమ్ అన్న ఏక్ నిరంజన్ అనేది. అంటే మీ డ్రెస్సింగ్ ప్యాటర్న్ అయి ఉండొచ్చు, నాకు చాలా ఇష్టం అన్న. మీరు ప్లెయిన్ షర్ట్ వేసి టోన్ డెనిమ్ వేసి కింద స్నీకర్స్ చేశారు అప్పుడు. అండ్ అది అసలు అండ్ హ్యాండ్ కప్స్ ఉండేవి, మీరు బౌంటీ అంటారు కాబట్టి దాంట్లో. సో అది అసలు ఐకానిక్ అన్న. అండ్ పర్టికులర్గా మీ డైలాగ్ డెలివరీ ఆ సినిమా అసలు నాకు పిచ్చన్న సినిమా అంటే. సో నాకేమనిపించింది అంటే బేసిక్లీ మీవి చాలా డైలాగ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో పర్టికులర్ నాకు చాలా ఇష్టమైంది, నన్ను ఇలా కొట్టే దమ్మడికైనా ఉందా, లేకపోతే మళ్ళీ నేనే ట్రై చేయాలి, అది నాకు పిచ్చన్న. అంటే ఆ యాటిట్యూడ్ అది మ్యానుఫ్యాక్చర్ చేయలేమన్నా, ఇట్ హ్యాస్ టు బీ దేర్. అండ్ నాకేమనిపించిందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఏక్ నిరంజన్ చెప్తుంటే. సో బేసికలీ ఏక్ నిరంజన్ మీ మెమరీలో వాట్ డస్ ఇట్ హోల్డ్ అన్న అప్పుడు మీకు అప్పుడు చేస్తున్నప్పుడు? అంటే పురిగారు లాగా ఎవరు రాయలేదు. నేను బుజ్జిగాడు నాకు ఆయన చెప్పినప్పుడు క్యారెక్టర్ నాకు పిచ్చెక్కిపోయింది. నాకు టెన్షనే వచ్చిందంటే ఇది ఎలా చేయాలరా బాబు, నేను ఎప్పుడు చేయలేదు ఇలాగ. కాకపోతే ఈ రాసిన విధానం నేను మర్చిపోయి, నేను బుజ్జిగాడు ఎవరితో మాట్లాడినా బుజ్జిగాడు క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉండేవాడిని మర్చిపోయి. అంటే సూపర్ ఎక్సైటెడ్ నేను అసలు బుజ్జిగాడు క్యారెక్టర్ గురించి. సో పూరి గారితో ఆయన క్యారెక్టరైజేషన్ మళ్ళీ ఎవడో లేడు అలాంటి అని నేను నెక్స్ట్ యాజ్ ఇగ్నరెంట్ చేసాం. నువ్వు చెప్పిన డైలాగులన్నీ చెప్తుంటే అసలు నాకు ఆయనలో ఎవడు రాయలేడు. ఇట్స్ ఇస్ రైటింగ్, ది క్యారెక్టర్ డిజైనింగ్, వాట్ పూరి గారు అలా ఎవడు లేడు ఇండియాలో, వరల్డ్లో లేడు. అదొక డిఫరెంట్ మనిషి అది. ఆ క్యారెక్టర్ ఆయనే రాయగలడు, మళ్ళీ రాయకపోయినా ఆయనే ఎవడో ఇమిటేట్ చేయలేడు. సో నువ్వు అంత స్ట్రాంగ్ డైలాగ్ ఒక యాక్టర్ చెప్తే న్యాచురల్గా వచ్చేస్తుంది అంతే. మీరు దాంట్లో సోను సూద్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సూపర్ ఉంటుంది. ఎవరైనా కొట్టారంటే సార్ ఐఎమ్ చోటు, నేనే సార్ కొట్టాను. నాకు ఏక్ నిరంజన్లో చాలా ఫేవరెట్ ఏంటంటే ఏడుస్తూ ఉంటాడు కదా, ఏంటి మగవాళ్ళు ఏడుస్తారా అంటే ఎవడన్నా ఏడుస్తాడు బాధ. అది భలే రాసేది అనిపించింది ఆయన. అది నువ్వు అన్న డైలాగ్ లైక్ విలన్ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి ఆ సినిమా. దాన్ని దబాంగ్ ఆటల్లో కూడా పెట్టారు ఏక్ నిరంజన్ డైలాగ్స్ తీసుకెళ్ళి. సోను సూద్ ఫోన్ చేసి పూరి గారికి కెన్ ఐ యూజ్ ఇట్ ఇన్ ఒక హిందీ ఫిల్మ్లో యూజ్ చేస్తారంటే ఈయన కూల్ కదా చేసుకోమన్నారు. దబాంగ్లో కూడా పెట్టాడు హీరో, అది ఎవరా విలన్ సేమ్ సోను సూద్ గారు చెప్పినట్టు. సేమ్ సోను సూద్ ఆయన ఫోన్ చేసి అడిగి పెట్టాడు. సూపర్ సూపర్. ఆయనలో ఎవడు రాయలేడు అంతే, ఇంకా అంతే. మీరు స్టైలింగ్ ఎలా డిసైడ్ చేస్తారన్నా, అంటే ఈ క్యారెక్టర్కి ఇది సెట్ అవుద్ది అని? బికాజ్ ఎవ్రీ ఫిల్మ్ డార్లింగ్కి లూజ్ షర్ట్ వేసారు, ఛత్రపతి టైంలో 2 బటన్స్ చెప్పేసి ఆబ్వియస్గా షెల్ ఉంటుంది. సో ఈచ్ క్యారెక్టర్ మీరు వేసుకున్న ప్రతి సినిమాకి, అఫ్కోర్స్ సాహోకి దేర్ వాస్ సంథింగ్ ఎల్స్. హౌ డు యూ డిసైడ్ ఆన్ దట్? డెఫినెట్గా డైరెక్టర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా, బట్ ఏదో ఒక ఎఫర్ట్ పెట్టాలి ఒక సినిమాకి అనేది కొంచెం పుష్ చేస్తాను నేను కూడా. సో బాస్కిన్ అప్పుడు డార్లింగ్ అప్పుడు అడిగాం, అది ఏం చేద్దాంరా, ఇది ఫస్ట్ రిస్క్ చేస్తున్నావు లవ్ స్టోరీ, ఇది ఆడాలి ఎలాగైనా. కానీ కన్నా కాన్ఫిడెన్స్, కానీ నేను ఛత్రపతి తర్వాత లవ్ స్టోరీ చేస్తే చూస్తారు లేదా టెన్షన్ ఉంది. సరే ఇది కొంచెం జాగ్రత్త చేయాలరా, మన రిస్క్లు వద్దు, ఆల్రెడీ రిస్క్ చేస్తున్నా వద్దు అని ఆడు ఒక డ్రెస్ చూపించాడు, చూపిస్తున్నాడు వేరే డిఫరెంట్. ఈ లూజ్ డ్రెస్ ఏంట్రా బాగుంది అన్నాను. ఇచ్చేద్దామా డార్లింగ్ అన్నాడు బాస్కి. అంటే కొంచెం రిస్కే కానీ వెళ్ళిపోదాంరా అన్నాను. చేసేద్దాం డార్లింగ్, బాగుంటుంది, నీ హైట్కి బాగుంటుంది అన్నాడు. నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా అని. ఎందుకంటే ఇది చూపిస్తే ఎవడో ఇంపాసిబుల్ అది యాక్సెప్ట్ చేయడం. కరుణాకరన్ గారు సూపర్, కానీ బట్ నార్మల్గా ఎనీ ఫిలిం మన ఒక డైరెక్టర్కి వెళ్ళి లూజ్ డ్రెస్లు నేను వేస్తానంటే ఇదేంటి మీరు టైట్ వేయాలి, మీరు ఇలా ఉండాలి అంటారు కదా బేసిక్లీ. కానీ లక్కీలీ కరుణాకర్ గారు యాక్సెప్ట్ చేశారు. కానీ మేము అనుకున్నాం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు, కానీ మేము ధైర్యం చేసి చేస్తాం.